ప్రైజ్ ద లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈ రోజున దేవుడు నీకు మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. ఒకసారి చూసినట్లయితే యెషయా గ్రంథము 46 అధ్యాయం 4వ వచనం, నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించబడును నేనే. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నిన్ను రక్షించేవాడిని నేనే, నేను ఈ లోకంలో నిలబెట్టేవాడిని కూడా నేనే, ఈ లోకంలో నిన్ను లేవనెత్తేవాడిని కూడా నేనే. భయపడద్దు, నేను ఎత్తుకుని ఈ లోకానికి పరిచయం చేస్తాను, నీకు నేను తోడుగా ఉన్నాను, నేను లేవనెత్తుతాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ రోజున ఎవరైతే నా జీవితంలో మరి సక్సెస్ లేదు, నా జీవితంలో ఆదరణ లేదు, నా జీవితం ఇంకా బాగుపడదు, నా జీవితాన్ని ఎవరు కూడా నన్ను బాగు చేయలేని స్థితిలోకి నేను వెళ్ళిపోయానని ఆందోళన పడుతూ బాధపడుతూ నీ జీవితాన్ని చూసుకుని వికృతంగా ఆలోచించుకుంటూ ఉన్నావు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఎత్తుకుని రక్షిస్తాను, నువ్వు భయపడద్దు, నీకు నేను తోడుగా ఉన్నాను, లోకంలో మనుషులంగా చూడొద్దు, లోకంలో నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న స్థితిని బట్టి, నీకున్న జీవితాన్ని బట్టి నీ జీవితాన్ని వికృతంగా ఆలోచించుకోవద్దు. నీకు నేను తోడుగా ఉన్నాను, నీ పరిస్థితి నేను మారుస్తాను, నీ జీవితాన్ని రాబోయే రోజుల్లో నూరింతలుగా ఆశీర్వదించి లేవనెత్తుతాను, భయపడద్దు, నీకు నేను తోడుగా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్.